మనం నేర్చుకున్నటువంటి విషయాలను మనం ఆ యొక్క ఇతరులకు తెలియజేసే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి దాన్ని బట్టే మరి మనం ఈ యొక్క మనం వీలుగా ఉన్నటువంటి సమయంలో ఆ మరి దేవుని యొక్క మాటలు మనం వింటూ మరి అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ ఈ విధంగా దేవుడు మనకు అనేక విధాలుగా మరి సహాయం చేస్తా ఉన్నారు. దేవుని యొక్క మరి ప్రేమను మనం తలపోసుకుంటూ దినదినం కూడా మనం ముందుకు సాగిపోతా ఉన్నాం. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ మరి ఈ యొక్క దినంలో మరొకసారి మరి ఈ యొక్క బుధవారం మరి ప్రతి బుధవారం మనం ఏ విధంగా అయితే మరి దేవుని సన్నిధిలో మనం చేరి మరి ఆ విధంగా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకుంటున్నామో అదే విధంగా ఈ బుధవారం కూడా మరి మనం నేర్చుకుందామండి. మరి అందరూ కూడా మరి ఆ యొక్క మరి మీ యొక్క హృదయాలను తెరిచి మరి ప్రభువుని అడగండి. ప్రభువా మరి నాతో మాట్లాడండి. మరి నీ యొక్క గొప్ప విషయాలు నేను తెలుసుకోవడానికి, నూతనమైన విషయాలు నేను తెలుసుకోవడానికి నాతో మీరు మాట్లాడి మరి నాకు మీ ఆత్మ ద్వారా మరి అనేకమైనటువంటి నూతన విషయాలు నాకు తెలియచేయండి అని మనం ఆ యొక్క తండ్రికి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన ఎంతో మరి సహాయం చేసే దేవుడుగా ఉన్నారు. అందుచేతే ఈ యొక్క సమయము ఎంతో విలువైనది అనేటువంటిది మనం భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సమయంలో మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా వృధాగా మరి వారి సమయాన్ని గడుపుతా ఉన్నారు. మరి మనమైతే దేవుని సన్నిధిలో మరి సమయం గడపడం అనేటువంటిది అది మనకెంతో ఆశీర్వాదకరం, అది ఎంతో మనకి దీవెనకరంగా ఉంటది. మరి అందుచేతే మనం ఎంతగానో దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. మరి దేవుడు అనేక పరిస్థితుల గుండా మనం వెళ్లకుండా మనల్ని కాపాడుతా ఉన్నాడు. మరి ఇదే సమయంలో మరి అనవసరంగా మరి ఆ యొక్క మరి అల్లరిగా బయట తిరిగేటువంటి వారు అనేకమైనటువంటి నష్టాలకు గురవుతా ఉంటారు. అనేకమైనటువంటి యాక్సిడెంట్లు, అనేకమైన భయంకరమైన పరిస్థితులు మరి వారు ఎదుర్కొంటూ మరి ఎంతగానో మరి వారు ఇబ్బందులు పడతా ఉంటారు. అయితే మనం ఆ యొక్క దేవుని రెక్కల కింద మనం కాపుదలలో మనం సురక్షితమైనటువంటి ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరచబడి మరి ఎంతో క్షేమముగా మన దినాలు మరి ఆ యొక్క ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తా ఉన్నారు. ఎంతగానో మరి ఆశీర్వాదకరంగా మనకి ఈ కార్యక్రమాలన్నీ ఉంటున్నాయని నేను భావిస్తా ఉన్నాను. మరి ఆ యొక్క మరి ఉత్తరప్రదేశ్ నుంచి మరి మరి సోను కుమార్ భయ్య మరి ప్రతి మీటింగ్ కి ఆయన వస్తా ఉన్నారు. ప్రతి బైబిల్ స్టడీకి మరి మొదటి నుంచి మరి నేను గమనించినటువంటి విషయం ఏంటంటే మరి అందరికన్నా ముందు మరి ఆయన వస్తా ఉన్నారు. మరి అందుకని నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. మరి అలాగే ఈ రోజు నూతనంగా మనోరమ దీది కూడా మరి వచ్చారు. మరి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ सोनू भैया and मनोरमा दीदी। सोनू भैया आप तो शुरू से समय पर आता है और बहुत और समय निकाल के आता है और इसलिए आपको बहुत बहुत धन्यवाद। मैं आपको ये विनती करता हूँ और ये मीटिंग को शुरू करने से पहले आप प्रार्थना कर दीजिए। प्रार्थना के द्वारा और ये बाइबल क्लास को हम शुरू करेंगे। प्रार्थना कर दीजिए। सोनू भैया आप ऑनलाइन में तो प्रार्थना कर दीजिए। शुरू का प्रार्थना। మరి ఈ విధంగా మన యొక్క జీవితాల్లో మరి ఎంతగానో మరి సహాయం చేస్తున్నటువంటి దేవుడు మనకు అనేకమైన విషయాలు ఆయన బోధిస్తా ఉన్నారు. మరి ఆయన బోధిస్తూ మరి ఆయన మాటల ద్వారా మనకు అనేకమైన సంగతులు మరి గూఢమైన సంగతులు ఆయన మనకు నేర్పిస్తా ఉన్నారు. అందుచేత మనం ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారంగా ఉన్నాం। सोनू भैया आप शुरू का सॉरी सर, नेटवर्क आवाज नहीं जा रहा था, इसकी वजह से शुरू का प्रार्थना कर दीजिए भैया। ओके, थैंक यू।
ओके भाई, ओके। स्वर्ग और पृथ्वी के मालिक, जीवन के राजा, प्रभुओं के प्रभु, पिता परमेश्वर जी, हम इस भाग के प्रभु यीशु मसीह से शुक्रगुजार हैं पिता परमेश्वर जी कि एक बार फिर से प्रभु यीशु मसीह जी हम आपके पवित्र पावन चरणों में आए हुए हैं पिता परमेश्वर जी। और आपके बड़े दास जचिन सर के द्वारा प्रभु यीशु मसीह जी जो हम सुने पिता, जो हम सीखे प्रभु जी आपके पवित्र कलाम से पिता परमेश्वर जी, पवित्र आत्मा में भरकर पिता परमेश्वर जी हम इस शिक्षा को प्रभु यीशु अपने सेवा क्षेत्रों में लागू कर सके पिताजी, ताकि पिता परमेश्वर जी आपकी बेदारी, आपका आशीष प्रभु जी इस पूरे भारत वर्ष में पिता परमेश्वर जी आ सके प्रभु जी। हम प्रार्थना करते हैं पिता परमेश्वर, विनती करते हैं प्रभु यीशु मसीह जी, आपका दया, आपका अभिषेक, आपका अनुग्रह प्रभु जी हम सभी के बीच में बना रहे पिता। आपके बड़े दास को प्रभु जी और श्रोता गण को पिता परमेश्वर जी, जो लोग प्रभु जी ऑनलाइन यूट्यूब के माध्यम से देख रहे हैं पिता परमेश्वर जी, जो लोग प्रभु यीशु गूगल मीट में जुड़े हुए हैं प्रभु जी, हम पिता परमेश्वर जी सभी को पिता आपके हाथों में समर्पित कर देते हैं प्रभु जी। जो नेटवर्क प्रॉब्लम्स हो रहे हैं पिता परमेश्वर जी, उन्हें भी प्रभु हम आपके हाथों में समर्पित कर देते हैं पिता। आप प्रभु यीशु हर तरह से पिता अपने पवित्र आत्मा की छत्र छाया रखिए प्रभु जी, और हम में से हर एक जन को पिता परमेश्वर जी अपने आज्ञा के अनुसार चलने में मदद कर दीजिए प्रभु जी। धन्यवाद पिता परमेश्वर, आपने प्रभु यीशु हमारी विनती प्रार्थना को सुना है प्रभु जी, आपने पिता परमेश्वर जी उसका प्रति उत्तर भी दे दिया है प्रभु जी। हम धन्यवाद करते हैं पिता परमेश्वर जी कि आपने हमारी प्रार्थनाओं का उत्तर दिया है प्रभु जी। धन्यवाद पिता परमेश्वर जी। इस छोटी सी विनती और प्रार्थना को अपने उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मानते हैं, आमीन आमीन, आमीन आमीन। आमीन, आमीन। बहुत बहुत थैंक धन्यवाद यू सो भैया। मच सर। बहुत बहुत धन्यवाद, थैंक यू सो मच। और आपने शुरू का प्रार्थना किया है, और इसलिए आपका वो जो पसंद वाला गीत है, मैं आपको वादा किया एक बार मैं गाऊंगा बोल के, मैं अभी आपके लिए गाऊंगा। प्रेज द लॉर्ड। यीशु का दरबार रे हमें प्यारा लगत है, यीशु का दरबार रे हमें प्यारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, यीशु का दरबार रे हमें प्यारा लगत रे। तेरे दरबार मसी कौन कौन आए, तेरे दरबार मसी कौन कौन आए, धर्मी को भूको, धर्म को भूको, पंडित और गुनहगार मूरख रे गवार हमें रे प्यारे, हमें। हमें प्यारा लगत रे, धर्मी के भूखे गुनहगार रे हमें प्यारा लगत रे, प्यारा लगत रे, दुलारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, यीशु का दरबार रे हमें प्यारा लगत है, यीशु का दरबार रे हमें प्यारा लगत है। तेरे दरबार मसी कौन कौन बैठे, तेरे दरबार मसी कौन कौन बैठे, पंडित और मूर्ख गवार रे हमें प्यारा लगत है, पंडित मूर्ख और गवार रे हमें प्यारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, यीशु का दरबार रे हमें प्यारा लगत है, यीशु का दरबार रे हमें प्यारा लगत है। तेरे दरबार मसी क्या क्या मिलत है, तेरे दरबार मसी क्या क्या मिलत है, मुक्ति और शांति अपार रे हमें प्यारा लगत है, मुक्ति और शांति अपार रे हमें प्यारा लगत है, यीशु का
दरबार रे हमें प्यारा लगत है, यीशु का दरबार रे हमें प्यारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, यीशु का दरबार रे हमें प्यारा लगत है। तेरे दरबार मसीह हम सब आए, तेरे दरबार मसीह हम सब आए, सुन लो प्रभु जी पुकार रे हमें प्यारा लगत है, सुन लो प्रभु जी पुकार रे हमें प्यारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, प्यारा लगत है, दुलारा लगत है, यीशु का दरबार रे हमें प्यारा लगत है। हालेलुया, हालेलुया, यीशु मसीह को जय हो। यीशु का दरबार हमें प्यारा लगत है, हमें प्यारा लगत है। हालेलुया। बहुत अच्छा गाना है सर जी, बहुत దేవుని थैंक यू सर जी। थैंक यू ब्रदर। दिस ये गाना आपको डेडिकेट कर रहा हूँ। आप पहली बार आ रहे हैं, रोज आ रहे हैं 4 दिन से, इसलिए आपको डेडिकेट कर रहा हूँ। हाँ, प्रेज द लॉर्ड, आमीन। ప్రైజ్ ద లార్డ్। और बहुत बहुत ధన్యవాద్। మరి మన మధ్యలో యోహాన్ పాస్టర్ గారు కూడా వచ్చారు అనంతపురం నుంచి. మరి యోహాన్ పాస్టర్ గారు మరి ప్రత్యేకమైన వందనాలు. మరి మీరు కూడా ప్రతి వారం కూడా వస్తా ఉన్నారు, మరి చక్కగా మరి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నారు, అందుకు దేవునికి స్తోత్రం। మరి ఆ యొక్క మరి మనం మరి వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేయమని మరి యోహాన్ పాస్టర్ గారిని కోరుతున్నామండి। యోహాన్ పాస్టర్ గారు మరి మరి వాక్యం కొరకు మనందరికీ జీవిత ఆశీర్వాదకరంగా ఉండలాగున మరి యోహాన్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు। ప్రైజ్ ది లార్డ్। పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన। మమ్మల్ని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి ఆశను పొడిగించి ఇగో మరి యొక్క రోజు నాయన ఈ యొక్క నాయన ఉచిత బైబిల్ కళాశాలలో మేమందరం పాల్గొనే భాగ్యం ఇచ్చే నీకు వందనాలు। అలాగే తండ్రి చేరి వచ్చిన ప్రతి దైవ సేవకులు బలపరచండి। ముఖ్యంగా ప్రభా లైవ్లో తండ్రి మేమందరం కూడా నీ సన్నిధానం కలుసుకుంటున్నాము। ముఖ్యంగా తండ్రి బోధించే నాయన బోధకులు బలపరచండి। మీ సేవకుల తండ్రి మీరు వాడుకోనండి ప్రభా। ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 భాషల్లోనైనా వర్తమానం ఇస్తుండగా నా తండ్రి మేమందరం నాయన చక్కగా మా హృదయాలు సిద్ధపరచుకొని వాటిని హృదయంలో ఉంచుకొని ప్రభా బైబిల్ కళాశాలలో తండ్రి మేమందరం నిన్ను మహింపరిచారు దయచేయండి తండ్రి। దేవాయ సాయంకాల సమయంలో మేమంతా నీ సన్నిధానం చేరాము, పాటలు పాడవారితో మీరున్నండి ప్రభా। వాక్యం నాయన మాకు నాయన చెప్తుండగా అయ్యా మేము సరిగా దాన్ని అర్థం చేసుకొని నీ యొక్క తండ్రి సన్నిధిలో సాగే కృప భాగ్యం అనుగ్రహించమని అయ్యా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను। మీరే తండ్రి స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని అందరు నమ్మకస్తులా చేయమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్। మరి వాక్య భాగాలకు వెళ్ళడానికి ముందు ప్రార్థన చేసినటువంటి యోహాన్ పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి। మరి చాలా చాలా వందనాలు అన్న। మరి ఈ యొక్క సమయంలో మరి ఆ యొక్క దేవుని వాక్యము మరి ఆ యొక్క మనం నేర్చుకుందామండి। మరి మీ అందరికీ కూడా మరి ఉదయమే మరి ఆ యొక్క ఏమైతే మరి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము అనేటువంటి విషయాన్ని మరి మీకు ఉదయ కాలంలోనే మరి మరి ఫొటోస్ మరి పంపించడం జరిగింది। మరి అందులో మరి నేర్పించినటువంటి అంశాలే అందులో పంపించినటువంటి అంశాలే మరి ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం। మరి ఆ యొక్క మరి ఆ యొక్క 1.3 అని ఉన్నది, అది ఆ యొక్క భాగాన్ని మీరు చూడండి। మరి నేను ఇంగ్లీష్ లో చదువుతా ఉన్నాను। మరి మరి సోను భయ్య మరి आप हिंदी में पढ़ लीजिए, मैं इंग्लिश में पढ़ रहा हूँ। 1.3 explain and demonstrate 5 key biblical principles of prayer as the basic for all the ministries। అంటే దీని అర్థం ఏంటంటే మరి ఆ ప్రార్థన ద్వారా మరి బైబిల్లో మనం నేర్చుకునేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి 5
పరిచర్యలో మనం 5 కీలకమైన అంశాలను మరి మీరు తెలియచేయండి. మరి చాలా ఉంటాయండి. కానీ మనం కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి 5 మరి మనం ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ పాఠం నేర్చుకోవడం ద్వారా మరి మనం ఏం నేర్చుకుంటామంటే మరి ఆ యొక్క మనం ఈ యొక్క ఎలాగ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన ఎలా చెయ్యాలి, ప్రార్థన అనేటువంటిది మనం ఏ విధంగా చేస్తే మరి ఆ ప్రార్థనకి ప్రతిఫలం వస్తది అనేటువంటిది మనం నేర్చుకుంటాం ప్రాముఖ్యంగా. అంత మాత్రమే కాకుండా మరి ప్రార్థనలో ఎప్పుడు కూడా ఆ యొక్క సమర్పణ అనేటువంటిది ఉండాలి, స్తుతి అనేటువంటిది ఉండాలి. అలాగే మనం ఏదైనా పాపం చేసినట్లయితే ఆ పాపాన్ని ఒప్పుకునేటువంటిది కూడా ఆ ప్రార్థనలో మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా మన జీవితంలో ఆయన చేసినటువంటి మేళ్లను మరి కృతజ్ఞత తెలియజేసే వారంగా ఆ థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది కూడా మరి ఉండాలి. మరి ఆ యొక్క ప్రార్థన మరి ఒక బ్రతిమాలుకున్నట్టుగా, ఒక రిక్వెస్ట్ లాగా మనం దేవుణ్ణి ఆ యొక్క మరి అయ్యా దావీదు కుమారుడా అని ఎలాగైతే మరి ఆ గుడ్డివాడు అరిచినప్పుడు మానక మరి బ్రతిమాలుతున్నప్పుడు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని మరి చాలా మరి వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఆ కేకకి ఆయన ఆగిపోయాడు. ఆయన ఆగక మరి అరుస్తూ ఉన్న కారణం చేత మరి ఆయన ఆగిపోయాడనే వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ఎలాగ ఆయన్ని బ్రతిమాలుకోవాలి అనేటువంటిది మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అది ప్రార్థనలో మనం అడిగేటువంటి విధానాన్ని మనం ఎలాగా మనం ఆ ప్రార్థన మనం చెయ్యాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి చూడండి, ఇక్కడ 5 పాయింట్లు మనకి చెప్తానన్నారు కదా. 5 పాయింట్లు ఏంటంటే మరి ఆ యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా విశ్వాసముతో, పూర్తి నమ్మకంతో మనం చేసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఎంతో మరి దేవుడు నాకు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు, నేను అడిగిన దాన్ని నాకు అనుగ్రహిస్తాడని విశ్వాసం ఉంచి నమ్మేవారుగా ఉండాలి. అది మొట్టమొదటిది. మళ్ళీ రెండవది ఏంటంటే ప్రార్థనలో దేవుని మీద పూర్తిగా ఆనుకోవాలి. మరి నా దేవ నీవు తప్ప నాకు వేరే దారి లేదు అని ఆయన మీదే పూర్తిగా మనం ఆనుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు మరి తప్పకుండా సమాధానం ఇస్తాడు. మరి ఆ తర్వాత మూడవది ఏంటంటే మరి ఆ యొక్క ఆగక మనం ప్రార్థన చేయాలి. మనం పొందుకునే వరకు కూడా మనం ఏదైతే అడుగుతున్నామో అది పొందుకునే, 1 రోజు చేసాం, 2 రోజులు చేసాం, వారం చేసాం, లేకపోతే 10 రోజులు చేసాం, ఇంకా అయిపోయింది, ఇంకా అవ్వట్లేదు, ఇంకా మానేద్దామని మానేయకూడదు. మరి ఆ యొక్క మరి ఆగక మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. మరి అంత మాత్రమే కాకుండా తర్వాత ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఎప్పుడు చేయాలండి, ఎంతసేపు చేయాలండి అని అడుగుతూ ఉంటారు. ఏ టైంలో, ఉదయం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా, రాత్రి చేయాలా? అలాగా మా ప్రార్థన అనేటువంటిది ఎడతెగక చేయాలి. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎక్కడ వెళ్తున్నా, నడుస్తున్నా, మరి ప్రయాణం చేస్తున్నా, మరి నీ మనసులో నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ మరి ఉన్నట్లయితే ఆ ప్రార్థన మరి దేవుడు ఆ యొక్క వింటాడు. మరి ఆ ప్రార్థన ద్వారా నీకు శక్తిని నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క ఆ చిత్తాన్ని, దేవుని యొక్క ఆ యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుకుని మరి నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా నెరవేరుస్తారు. ఆ తర్వాత చివరిగా మరి ఆ యొక్క ప్రార్థన మనం ఎలా చేయాలి అనేటువంటిది మరి ఇక్కడ చెప్తున్నారు కదా. ఆ యొక్క దేవుని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ఎటువంటి వాడు అనేటువంటిది మనం ముందు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నాం, ఒక అధికారి దగ్గరికి మనం వెళ్తున్నాం, ఆ అధికారి ఎటువంటి వాడు అనేటువంటిది మనం తెలుసుకుని ఆ అధికారి దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎటువంటి వాడు, ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ఎలా ఉంటారు, ఆయన ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, ఆయన ఎలాగా స్పందిస్తారు, మరి మనం మాట్లాడేటువంటి మాటలకి ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకొని ఆయన లక్షణాలు ఏంటి, ఆయన గుణ లక్షణాలు ఏంటి అనేటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలు పూర్తిగా ఎరిగిన వారమై ఉండి ఆయన మరి ఇక్కడ ఇంగ్లీష్లో ఏమి ఇచ్చారంటే ఆ దేవుని యొక్క లక్షణాలు, గాడ్లీ క్యారెక్టర్ అని ఇచ్చారు. దేవుడు ఆ యొక్క గాడ్లీ క్యారెక్టర్ మనం ఎరిగి ఉన్నటువంటి వారుగా మనం ఉండాలి. ఆ విధంగా మనము ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఎలాగైతే మరి
ఆయన ఆయన ఎలాగ ఉన్నది, ఆయన ఏమని చెప్తున్నారు, ఆయన మనకి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అలాగా వాటిని మనం దృష్టిలో ఉంచుకొని ఆయన మనల్ని సృజించినటువంటి సృష్టికర్తని, ఆయన యొక్క మనల్ని ఆయన కుమారులంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఆయన మనకి తండ్రిని, మనం ఆయనకు వారసులమని, ఇవన్నీ కూడా మనం దేవుని రూపంలో, దేవుని యొక్క స్వరూపంలో మనం చేయబడ్డామని, ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకొని తద్వారా మనము ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో మనం ఆ ప్రార్థన చేసినప్పుడు అటువంటి ప్రార్థనలకు దేవుడు తప్పకుండా ఆ యొక్క సమాధానం ఇచ్చి, జవాబులు ఇచ్చి మన జీవితంలో గొప్ప కార్యాలను ఆయన జరిగించగలుగుతారండి. ఇది ఈ రోజు మనం నేర్చుకునేటువంటి పాఠం యొక్క ఆ యొక్క వృత్తాంతము. ఈ విధంగా మీరు ఈ విషయాలన్నీ కూడా నేర్చుకున్న తర్వాత మీరు ఈ యొక్క విషయాలు మీ జీవితాల్లో అన్వయించి, మీరు ఆ యొక్క మీ సంఘాల్లో మీ యొక్క విశ్వాసులకు ఈ విషయాలన్నీ కూడా బోధించి, వారిని కూడా ప్రార్థనలో ఎదిగే వారిగా మీరు వారిని ప్రోత్సహించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఆ యొక్క మనం పాఠంలోకి వెళ్దాం. ఆ యొక్క సోను భయ్య వెళ్ళిపోయారు, ఆన్లైన్ నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. मनोरमा दीदी प्रेज द लॉर्ड। मनोरमा दीदी आप ऑनलाइन में तो माइक ऑन कर दीजिए। హిందీలో కూడా వాళ్ళు చదవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో లేరనుకుంటా. చూడండి, ఇక్కడ ప్రార్థన గురించి కొన్ని విశిష్టమైనటువంటి మాటలు ఇక్కడ మనం ఆ యొక్క నేర్చుకుంటా ఉన్నాం. ప్రార్థన యొక్క గొప్పతనం ఏమిటనేటువంటిది ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆ యొక్క ప్రార్థన గురించి వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా. దావీదు భక్తుడు ఆ యొక్క దావీదు కీర్తన 111వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థన దావీదు భక్తుడు ఎలా ప్రార్థన చేశాడు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. सोनू भैया, और जो मैंने सुबह आपको भेजा है वो हिंदी में पढ़ लीजिए, और आपको वो जो सुबह में आपको आज का क्लास के बारे में मैंने भेजा है वो फोटो को आप हिंदी में पढ़ लीजिए, और आपका मनोरमा दीदी को आपको समझ में आ जाएगा। जी सर, पढ़ें सर? हाँ सर, पढ़िए सर। ओके सर। 1.3 सभी सेवकाइयों के आधार के रूप में प्रार्थना के 5 प्रमुख बाइबल संबंधी सिद्धांतों को समझाइए और प्रदर्शित करें। विद्यार्थियों को बाइबल में प्रार्थना के विभिन्न प्रकारों का वर्णन करने और उन्हें व्यवहार में लाने में सक्षम होना चाहिए। उदाहरण के लिए आराधना या प्रशंसा, अंगीकार, धन्यवाद, प्रार्थना, अनुरोध, और इन्हें प्रभु की प्रार्थना में कैसे देखा जा सकता है। उन्हें प्रार्थना के सिद्धांतों को समझाने में भी सक्षम होना चाहिए, अर्थात विश्वास पूर्वक प्रार्थना करें, परमेश्वर पर भरोसा करते हुए प्रार्थना करें, उत्साह पूर्वक प्रार्थना करें, निरंतर प्रार्थना करें, ईश्वरीय चरित्र के साथ प्रार्थना करें। प्रणाली, मूल्यांकन में समूह चर्चा और अभ्यास, लिखित या मौखिक प्रतिक्रियाएं और समय समय पर पर्यवेक्षण शामिल हो सकता है, ताकि यह देखा जा सके कि क्या विद्यार्थी वास्तव में वह कर सकते हैं जो परिणाम की आवश्यकता है। विद्यार्थियों को अपने उत्तर प्रस्तुत करते समय अपनी बाइबल का उपयोग करने की अनुमति है। आमीन, हालेलुया। थैंक यू सर। आमीन, आमीन, हालेलुया। अभी हम लोग जो हिंदी में जो पढ़ा है वो अच्छा से हिंदी लोगों के लिए समझ में आ जाएगा, और इसलिए मैं हिंदी में भी पढ़ने के लिए बोला है। बहुत बहुत धन्यवाद सोनू भैया, आपने हिंदी में अच्छे से पढ़ लिया।
మరి థ్యాంక్ యూ ఈ సార్. రోజు మరి వాక్యము మనం వెళ్దాం. మరి ఈ యొక్క ప్రార్థన గురించినటువంటి విశిష్టత దావీదు భక్తుని యొక్క జీవితంలో మరి ఆయన ఎలాగ చెప్పాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆ भजन संगीता 111 अध्याय में दाऊद का जो वचन लिखा है और दाऊद का पुस्तक में भजन संगीता में वो पढ़ेंगे. आप पढ़ लीजिए, हिंदी में पढ़ लीजिए, मैं तेलुगु में पढ़ रहा हूँ. మరి 111వ కీర్తనలో మరి ఆ యొక్క మనం చదువుతున్నామండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన మహిమ ప్రభావము ఆయన కార్యము మహిమా ప్రభావము గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపక సూచకముగా నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్ని జనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు. ఆయన క్రియలు మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయన నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ ఆ యొక్క దావీదు భక్తుని యొక్క ప్రార్థన ఎంత చక్కగా ఆయన చేస్తా ఉన్నాడు. మరి అటువంటి ప్రార్థన మరి ఆ యొక్క దేవుడు వినేటువంటిదిగా మనం చూసాం. ఆ విధంగా మనం కూడా దావీదు భక్తుని వల్లే మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దావీదు మరి ఆ యొక్క దేవుణ్ణి ఆయన ఎంతగానో ఆయన గురించినటువంటి ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన యొక్క శక్తి ఏమిటి, ఆయన ప్రభావం ఏమిటి, ఆయన ఎటువంటి కార్యాలు చేస్తారు, ఆయన ఎంత గొప్పవాడు, ఈ విషయాలన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకనే ఆయన ప్రతిసారి కూడా ఆయన గొప్ప లక్షణాలను ఆయన వివరిస్తూ మరి దేవునికి ఆయన మొరపెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క దావీదు భక్తుడే మరి 51వ అధ్యాయంలో మరి ఆయన పాపం చేసినప్పుడు ఆయన ఎలా ఒప్పుకున్నాడు అనేటువంటిది అక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి అక్కడ చాలా చాలా చక్కని మాటలు ఉంటాయి. ఆయన మరి దేవుని మార్గాల నుంచి తొలగిపోయాడు. ఆయన మరి దేవుని ముందు నిలబడడానికి ఎంతో భయము, సిగ్గుతో, అవమానంతో, మరి దేవుని నామానికి అవమానమైనటువంటి కార్యాలు ఆయన చేసినప్పుడు మరి ఆయన ప్రార్థన ఎంతో ఒప్పుకోలుగా క్షమాపణ కోరుకుంటూ ఆయన చేసినటువంటి ప్రార్థన మనకు తెలుసు. ఆయన చెప్తున్నారు కదా, 51వ అధ్యాయం కీర్తన 51:1-4 మనం చూసినట్లయితే అక్కడ మరి నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం అది 51వ అధ్యాయం 1-4 చూడండి. ఇక్కడ, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము అని చెప్తా ఉన్నాడు. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. మరి నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగబడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలు కూడా ఆగపడదువు అని చెప్తా ఉన్నారు. చూడండి, ఈ యొక్క అధ్యాయము మరి ఆయన ఆ యొక్క పాపము బెత్షెబాతో ఆయన పాపం చేసిన తర్వాత ఆ యొక్క చేయకూడనటువంటి వ్యభిచారం అనేటువంటి పాపం, అంత గొప్ప రాజు అయినప్పటికీ, దేవుని న్యాయ విధులు కట్టడలు మరి అనుసరిస్తూ ఉన్నప్పటికీ మరి ఆయన ఆ యొక్క ఆ యొక్క ఆశలను జయించలేక మరి ఆ యొక్క బెత్షెబాతో పాపము చేయడం మాత్రమే కాదు, ఒక నరహంతకుడుగా ఆయన మారిపోయాడు. ఆ భర్తను చంపడం, మరి ఆ విషయాలన్నీ కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు చూసినప్పుడు ఆయనకి అర్థమైంది, ఏంటి ఇలా జరుగుతా ఉంది, ఏంటి మరి నా జీవితంలో మరి నష్టాలు ఎదుర్కొంటా ఉన్నాను, మరి దేవుని యొక్క హస్తము దూరం అయిపోయింది, ఆయన సహాయం నాకు రావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతా ఉంది అని ఆయన ఒకసారి ఆలోచించుకున్నాడు.
మరి ఆయన ఆలోచించుకున్నప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే, ఇదిగో మరి నువ్వు ఆ యొక్క బెత్షెబాతో పాపం చేయడం అనేటువంటిది అంత మాత్రమే కాకుండా మరి ఆమె భర్తను నువ్వు అనర్హత్య చేయడం అనేటువంటిది నేను చూశాను. అది నాకెంతో, నా దృష్టిలో అది ఎంతో చాలా కోపాన్ని రగిలించే విధంగా ఉన్నది కాబట్టి నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకో అని పరిశుద్ధాత్మ ఆయనకు ప్రేరేపించినప్పుడు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి ఆ అధ్యాయం చివరిలో మరి ఆ యొక్క ప్రార్థన చేస్తూ చేస్తూ మరి ఆయన తన పాపమంతా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు. మరి ఈ విధంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా మరి ఏదైనా మనం పాపం చేశామా, ఏదైనా మరి దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించామా, ఆలోచించామా, ఇటువంటి విషయాలు మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మనం వెంటనే వాటిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి మీ ప్రార్థన నా దగ్గరికి రాకుండా మరి మీ పాపాలు అడ్డంగా ఉన్నాయి అని ఆయన చెప్తా ఉన్నారు. అందుకనే మన పాపాలు అడ్డుగోడలుగా మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపేవిగా మరి ఉండకుండా మన ముందు ఆ పాపములు అడ్డుగా ఉన్నటువంటి పాపాలు క్షమించమని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అటువంటి దావీదు మరి ఇటువంటి ప్రార్థన చేయడంలో ఆ యొక్క పాపమును ఒప్పుకుంటూ చేసినటువంటి ప్రార్థన, అటువంటి ప్రార్థన మన జీవితాల్లో మనం ఎటువంటి కార్యాలు చేస్తాము అనేటువంటిది వాటిని గురించి మనం కూడా ఆ యొక్క దేవుని సన్నిధిలో మరి మొర్రపెట్టే వారంగా ఉండాలి. ఇలాగే ఈ ప్రార్థన గురించినటువంటి విశిష్టత ఎక్కువగా మరి మనం ఆ యొక్క దావీదు భక్తుని యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. చూడండి, ఆ యొక్క దేవునికి కృతజ్ఞత అనేటువంటిది మనం తెలియజేస్తా ఉన్నాం. ఆ యొక్క కృతజ్ఞత తెలియజేసే విషయంలో కూడా కీర్తనలోనే మనం ఆ మాటలు చూస్తా ఉన్నాం. కీర్తనల గ్రంథంలోనే మరి 118:21 మనం చూసినట్లయితే నేను చదువుతా ఉన్నాను. భజన్ సంగీత 118 21वां वचन पढ़ लीजिए भैया। भजन संगीता 118 21वां वचन आप हिंदी में पढ़ लीजिए। मैं तेलुगु में पढ़ रहा हूँ। నీవు నాకు రక్షణాధారుడవే, నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటున్నాడండి. ఆయన మనం ఎల్లప్పుడూ కూడా ఆయన మనకు సహాయం చేసే దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మన ప్రార్థనలు విని మనకు ఆ ప్రార్థనలకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు. మరి ఆయన అందుచేత మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిసారి కూడా మన ప్రార్థనలో మరి మన జీవితంలో మరి జరిగినటువంటి ఇంతకు ముందు జరిగినటువంటి అనేకమైనటువంటి ఆశ్చర్య అద్భుతాల గురించి ఆయన చూపించినటువంటి కృప, ప్రేమ, కనికరాలు, మరి అనేక సార్లు మనల్ని ప్రభు అనేకమైన కీడు, గండ, అపాయముల నుంచి మనల్ని తప్పించి మనల్ని మరి ఆయన నడిపించినటువంటి, ఆయన మన చేయి పట్టి నడిపించినటువంటి అనేక సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుని మన ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. ఈ యొక్క ప్రార్థనలో మరి కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము అనేటువంటిది దావీదు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నామండి. అంత మాత్రమే కాకుండా పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి మన ప్రార్థన ఎప్పుడు కూడా మరి ఎలా ఉండాలని ఆయన చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, మరి ఆ యొక్క फिलिपियों का पुस्तक 4वां अध्याय 6 वचन में पौलुस ने हमको बताता है और पढ़ लीजिए। और 4वां अध्याय 6 वचन मैं तेलुगु में पढ़ रहा हूँ। దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటున్నారండి. చూడండి, ఇక్కడ మరి ఆ యొక్క ఆయన చెప్తా ఉన్నారు కదా, దేని విషయంలో మీరు చింతపడకండి, అయితే ప్రతి విషయంలో మరి ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని చెప్తా ఉన్నారండి. ఆ యొక్క ప్రార్థనలో మనం ఎలా ఉండాలి అనేటువంటిది ఆ యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. మరి మనం చూసినట్లయితే మన ప్రార్థన ఎలా ఉండాలి అనేటువంటిది మా భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆ యొక్క దేని గురించి మనం చింతపడనటువంటి వారిగా మనం ఉండాలి. అయితే
చింతపడకుండా ఏం చేయాలంటే ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మరి మన విన్నపాలను దేవునికి తెలియచేయండి. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే కృతజ్ఞత గురించి మనం ఇంతకు ముందే దావీదు భక్తుని గురించి తెలుసుకున్నాం. అయితే ఈ వచనంలో మరి ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మరి ఆ యొక్క ప్రార్థన మరియు విజ్ఞాపన రెండు మనం కలిగి ఉండాలి. మరి ప్రార్థన అంటే మరి ఆ యొక్క ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే ప్రార్థన అంటే ప్రేయర్ అంటాం ప్రార్థన. అయితే ఆ యొక్క మళ్ళా విజ్ఞాపన అంటే బ్రతిమాలుకోవడం. ప్రార్థన అంటే మామూలుగా ప్రార్థన విజ్ఞాపన ఈ రెండు వేరుగా మనం చూస్తూ ఉన్నాం. విజ్ఞాపన అంటే ఒక అడుక్కునేవాడు వస్తాడు ఇంటికి, వాడు ఎలాగా అడుగుతాడు, అమ్మా అయ్యా అని అడుగుతాడు. అంటే అలాగా మనం ఒక తండ్రి దగ్గర ఆ ప్రార్థనలో మనం విజ్ఞాపన చేసేవారుగా మనం అడిగినటువంటి అతను ఎందుకు అలాగా మరి ఆ విధంగా అడుగుతాడంటే మరి ఎవరైనా మరి ఆ మాట కొరకన్నా జాలిపడి తనకు సహాయం చేస్తారు అనేటువంటి విధంగా ఆ యొక్క అలా అరుస్తా ఉంటాడు. మనం కూడా ప్రార్థనలో మరి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా అదే రీతిగా మరి ఆ యొక్క మరి ఆ దేవుణ్ణి అడిగేవారుగా మనం ఉండాలి అనేటువంటిది పౌలు భక్తుడు ఇక్కడ మనకి నేర్పిస్తా ఉన్నారండి. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఆయన దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు మరి శిష్యులను ప్రార్థన మరి మాకు నేర్పించయ్యా మరి ఎలా ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు మరి ఆయన ప్రార్థన నేర్పించారండి. ఆ ప్రార్థన మరి అన్ని విషయాలు మరి అందులో మనం నేర్చుకుంటాం. మరి ఈ ప్రార్థన మరి మనం ప్రతి ఆ ప్రార్థన చివరిలో అలవాటుగా మనం దాన్ని కంటతాగా మనం చెప్తా ఉంటాం. మరి ఆ ప్రార్థన ఏదో అలవాటుగా మరి చెప్పాలన్నట్టుగా కాకుండా దాన్ని అర్థం చేసుకుంటా దాన్ని మనం ఆ ప్రార్థన పరలోక ప్రార్థన మనం చెప్పినట్లయితే దాని ద్వారా మరి అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోగలం. మనం నెమ్మదిగా ప్రతి పదాన్ని ప్రతి మాటని మనం ఆ యొక్క మన హృదయాలతో పలుకుతూ కేవలం మన పెదాలతో మనం పలకడం కాకుండా మన హృదయంతో పలికేవారుగా ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో ఎంతో శక్తిని మనం గమనించగలుగుతాం. అందుచేత శిష్యులకు చెప్పినటువంటి ప్రార్థన మరి చాలా మంది మరి సంఘాల్లో కొన్ని సంఘాల్లో మరి వాళ్ళు మరి ప్రతి మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చివరిలో సంఘమంతా కూడా మరి ఆ ప్రార్థన చెప్పడం మనం చూస్తూ ఉంటాం. మరి చాలా మంచి అలవాటు ఇది. మరి ఆ విధంగా వారికి పరలోక ప్రార్థన అందరికీ కూడా మరి అందులో చాలా మంది అన్ని జనులు వస్తూ ఉంటారు. అందులో చాలా మంది దేవుని ఎరగనటువంటి వారు వస్తూ ఉంటారు. వారు కూడా మరి ఈ యొక్క పరలోక ప్రార్థనని వారు విన్నప్పుడు వారు ఆ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని వారు గమనించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అలాగే మనం విశ్వాసులమైనటువంటి మనం కూడా అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతామండి. మరి అలాగే మనం చూసాం కదా మొట్టమొదటిగా మరి దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వసించి మనం నమ్మేవారుగా ఉండాలి అనేటువంటి మాట మనం చూసాం. ఆ మాట మరి మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం. मार्कुस का पुस्तक 14 अध्याय 11 वचन मैं तेलुगु में पढ़ रहा हूँ, आप हिंदी में पढ़ लीजिए। मार्कुस का पुस्तक एक बार हिंदी में पढ़े सर। पढ़ लीजिए सर। मार्कुस का पुस्तक 14 अध्याय और मैं और मार्कुस का पुस्तक 11 अध्याय 24 11 अध्याय 24 पढ़ लीजिए। ओके सर। ओके भाई। इसलिए मैं तुमसे कहता हूँ कि जो कुछ तुम प्रार्थना करके मांगो तो प्रतीति कर लो कि वह तुम्हें मिल गया और तुम्हारे लिए हो जाएगा। ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్। ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని మీరు నమ్మాలి అని ఆ యొక్క
యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్తా ఉన్నారు. ఆ విధంగా మనం నమ్మినప్పుడు అవి ఆ ప్రార్థన చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కలగాలని మనం ప్రార్థన చేస్తా ఉన్నామో అవి ఖచ్చితంగా మన జీవితంలో కలుగుతాయి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి రెండవదిగా మనం చూసినప్పుడు మరి సామెతలు గ్రంథంలో మరి 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తున్నట్లయితే నీతి వచన్ और तीसरा अध्याय और 5 और 6 पढ़ लीजिए और मैं तेलुगु में पढ़ेंगे। नीति वचन तीसरा अध्याय और 5 और 6 ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏ విధంగా ఉంటుంది, ప్రార్థన ద్వారా మరి దేవుని యొక్క మరి ఆయన అనుగ్రహాన్ని మనం ఎలాగ పొందగలుగుతాము అనేటువంటిది ఇక్కడ సామెతల గ్రంథంలో ఆ యొక్క సామెత కర్త దానిని రాసినట్టుగా మనం చూస్తున్నాం. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు అంటారు. అక్కడ చెప్తున్నారండి, మరి ఎప్పుడు కూడా నీ సొంత ఆలోచనను బట్టి నువ్వు ఆధారం చేసుకోవద్దు అని ఆయన చెప్తా ఉన్నారు. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీవు యెహోవాను నమ్మిక ఉంచాలి అని ఆయన చెప్తా ఉన్నారండి. మరి ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఆలోచనలు కాకుండా మరి మన దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క శక్తిని ఆయన బలాన్ని మనం గుర్తించి మరి మన పూర్ణ హృదయంతో ఆయనకు నమ్మిక ఉంచి మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ఆలోచన బట్టి మనం ప్రార్థన చేసినట్లయితే మనకు ఆలోచన బట్టి అది అసాధ్యముగా ఉంటది, కానీ దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా మరి మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అంటున్నారు. చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే మరి కొంచెము మరి దేవునికి వారు అనుకూలంగా వారు ఉంటారు. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి అని చెప్తా ఉన్నారు. మరి కొంచెము నీ ప్రవర్తనలో కొంచెం అని చెప్పలేదు, కానీ నీ ప్రవర్తన నీ జీవితంలో కొంచెం భాగము అనేటువంటిది ఒకవేళ నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అని మాత్రమే నువ్వు అని చెప్పలేదు, లేకపోతే నువ్వు ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకో అని చెప్పలేదు, లేదంటే నువ్వు సంఘానికి ఆదివారం మీటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రమే అని ఇక్కడ ఆ సమయంలోనే నువ్వు ఆయనకి సమర్పించుకో అని చెప్పలేదు, కానీ నువ్వు ఎప్పుడు 24/7 మరి నీ జీవితంలో ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా నీ యొక్క సొంత ఆలోచనను ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి, అప్పుడు ఆయన నీ త్రోవలను ఆయన సరళము చేయును అని చూస్తాయి. మరి ఇప్పుడు నీ పరిస్థితి చూస్తా ఉంటే మరి ఆ యొక్క ఈ సరైనటువంటి విధంగా లేదు. ఎందుచేత అంటే నీవు కొన్ని విషయాల్లోనే దేవుని అధికారానికి ఒప్పుకున్నటువంటి కారణం చేత మరి దేవుని యొక్క కార్యాలు మరి ఇంకా మనం చూడలేకపోతా ఉన్నాం. అందుకనే ఆ యొక్క దేవుని ఆ యొక్క మన యొక్క ప్రతి పరిస్థితిలో మరి దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి అనేటువంటిది మరి ఆయనను మనం గుర్తించాలి. ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ విల్ మేక్ స్ట్రైట్ యువర్ పాత్స్. మన అన్ని మార్గాల్లో మరి ఆయన మనల్ని గుర్తించగలగాలి. మనం ఈ కార్యం జరగట్లేదు కదా, మరి దేవుడు ఒకవేళ ఈ కార్యం చేయట్లేదేమో అని మనం సొంత మార్గాలకు వెళ్ళడానికి మనం ఆ యొక్క కొన్ని సార్లు మనం సొంత మార్గాలకు వెళ్ళి విఫలమైపోతా ఉంటాం. అయితే అటువంటి పరిస్థితుల్లో మనం ఆ యొక్క తప్పిపోకుండా ఆయనను పూర్ణ హృదయంతో మనం గుర్తించి మనం ముందుకు వెళ్ళే వారుగా ఉండాలి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మరి ఆ యొక్క చక్కని మాట ఉంది. మరి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలాగ చెయ్యాలి అనేటువంటిది అక్కడ యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసుకున్నామండి. 5వ అధ్యాయం 16వ వచనం, याकूब का पुस्तक 5वां अध्याय और 16 वचन हम पढ़ेंगे और मैं तेलुगु में पढ़ रहा हूँ.
మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని మనం చూస్తున్నాం. మరి ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన. ఇక్కడ నీతిమంతుడు ఎలాగ చేస్తాడంటే ప్రార్థన, ఇందాక మనం ఏం తెలుసుకున్నాం, ప్రార్థన వేరు విజ్ఞాపన వేరు అని మనం తెలుసుకున్నాం కదా. అలాగే నీతిమంతుడు మరి ప్రార్థన మాత్రమే కాదు విజ్ఞాపన చేస్తాడంట. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా మనం మరి బలమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన మనం చేయలేకపోతున్నాం అంటే ఏదో అడ్డు మనం కలిగి ఉన్నాం. మనం మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, మనస్ఫూర్తిగా మనం విజ్ఞాపన చేయలేకపోతున్నాం అంటే మనలో ఇంకా ఏదో పాపము మరి మనల్ని ఆప్ చేస్తా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. అందుచేతే మరి ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది చాలా బలమైనదిగా ఉండాలంటే మనము నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి అనేటువంటిది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే మరి ఎడతెగక మనం ప్రార్థన చేయాలని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాం కదండి. మనకు అందరికి కూడా తెలిసినటువంటి మాటే. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మరి చదువుతున్నాను. మరి మీరు కూడా మరి మరి మీ యొక్క బైబిల్ గ్రంథాలను తెరిచి మరి మీరు కూడా చదవండి. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అక్కడ వాక్యంలో మరి పౌలు భక్తుడు తెస్సలోనికలకు రాస్తూ చెప్తా ఉన్నాడు ప్రార్థన యొక్క విశిష్టత, మనం ఎలాగ ప్రార్థన చేయాలి అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నాడు. ఎలా చేయాలండి? ఎడతెగక ప్రార్థన చేయడి. రెండే మాటలు ఉన్నాయి. ఎడతెగక ప్రార్థన చేయడి. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే ప్రే సీజ్లెస్లీ. అంటే రెండే మాటలు, ప్రే సీజ్లెస్లీ అంటే ఎడతెగక, అంటే సీజ్లెస్లీ అంటే ప్రే అంటిల్ ద ఆన్సర్ కమ్స్. ఇంకే అంతే, సింపుల్. మనకు ఆన్సర్ వచ్చే వరకు ప్రార్థన చేయాలి. ఎంతసేపు చేయాలి? రోజుకి ఎన్ని గంటలు చేయాలి, ఎన్ని పొద్దున చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. మరి ప్రార్థన ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీకు సమాధానం వచ్చే వరకు చెయ్యి. అదే ఆ యొక్క ఎడతెగక ప్రార్థన చేయడం అంటే. మరి అటువంటి ప్రార్థన, మరి ఎడతెగక ప్రార్థన చేసేటువంటి అనుభవాలు మనలో ఉండాలి అనేటువంటిది ప్రభు మనకి నేర్పిస్తా ఉన్నాడు. ఆ విధంగా మనం ప్రార్థనలో మనం పట్టుదలగా ప్రార్థన చేసి మరి మనం అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉంటారు. చివరిదిగా ఆ యొక్క కీర్తనలకారుడు చెప్తా ఉన్నాడు కదా, భజన్ సంగీత 66 చాప్టర్ 18 वर्स को हम पढ़ेंगे। भजन संगीता 66 चैप्टर 18 वर्स। इधर दाऊद ने हमको बता रहा है భజన కీర్తన గ్రంథం 66వ అధ్యాయము అందరూ తెలిసి ఉంచండి. మరి చివరిగా మరి మనం తెలుసుకొని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయంలో మరి 18వ వచనంలో మరి చక్కని మాట మరి దావీదు భక్తుడు మరి ప్రార్థన గురించి ఆయన చెప్తా ఉన్నారు. చూడండి, నేను చదువుతున్నాను. దేవుని యందు భయభక్తులు గలవారు మీరందరూ వచ్చి ఆలకించుడి, నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను అని చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ దావీదు భక్తుడికి ఉన్నటువంటి ఆ నీతిమంతులు వాళ్ళకు ఉండేటువంటి అలవాటు ఏంటంటే వారి జీవితంలో వారు ఏదన్నా పొందుకున్నారనుకోండి, అది మరి ఇతర విశ్వాసులైనటువంటి వారందరికి కూడా వాళ్ళు తెలియజేస్తారు. మరి వాళ్ళు ఆ విధంగా దేవుని మరి బిడ్డలందరికీ కూడా తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పడం ద్వారా, వారి సాక్ష్యం ద్వారా విన్నటువంటి వారు కూడా అనేక మంది దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, అబ్బా దేవుడు ఇంత గొప్పవాడా, దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తాడా, మరి అలాగే ఆ సహోదరుడి యొక్క జీవితంలో చేసినటువంటి ఆ దేవుడు మరి నా జీవితంలో కూడా చేస్తాడు కదా, నేను కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం, నేను కూడా ఆ విధంగా దేవుణ్ణి అడుగుదాం, నేను కూడా దేవుని మీద ఆ విధంగా విశ్వాసం ఉంచుదాం అని ఆ యొక్క విన్నటువంటి వారు మరి దేవుని యొక్క మరి ఆ యొక్క మార్గాల్లో వారు తెలుసుకోవడానికి, దేవుని గురించి అనేకమైన విషయాలు, దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ఎటువంటి కార్యాలు జరిగిస్తారు
అనేటువంటిది వారు కూడా తెలుసుకుని మరి ఆ యొక్క వారు కూడా దేవుని మరి తెలుసుకోవడానికి అది ఎంతో మరి ఆశ మరి దోహదపడేదిగా ఉంటుందండి. అందుకనే మరి ఆ యొక్క మనం ప్రార్థన చేసినప్పుడు మనం పొందుకున్నటువంటి అనేక మరి గొప్ప కార్యాలు, మరి అసంభవమైనటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించినప్పుడు వాటిని అనేక మందికి సాక్ష్యముగా మనం చెప్పినప్పుడు మరి మనము ఆ యొక్క ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, మనం ఆ యొక్క ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో మనం పొందుకున్నటువంటి విజయాన్ని మరి విన్నటువంటి వారు కూడా దేవుణ్ణి ఎంతగానో కనపరిచి, వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, వారు కూడా దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారుగా, ఆ యొక్క వారు కూడా పొందుకునే వారుగా, మరి వారు కూడా దేవుని ఆశ్చర్య అద్భుతాలను అనుభవించే వారుగా మరి ఉండడానికి మనము ఆ యొక్క వారికి సహాయం చేసినట్టుగా మనం ఉంటామనేటువంటిది మనం మర్చిపోకూడదు. మరి ఈ విధంగా దేవుడు మరి ఈ రోజు మనకు ప్రత్యేకంగా ప్రార్థన మరి ఎలా చేయాలి, ఎటువంటి ప్రార్థన దేవుడు వింటాడు, మన ప్రార్థనలో ఏమేమి విషయాలు ఉండాలి అనేటువంటిది దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడారు. మరి ఈ విధంగా మనం మన ప్రార్థనా జీవితాలను సరి చేసుకుని, అలాగే మనం ఆ యొక్క మన చుట్టూ గ్రామాల్లో అనేక మంది ఇంకా నూతనంగా ఆ యొక్క విశ్వాసులైనటువంటి వారు దేవునికి తెలియక మరి వేరే వేరే ఆచారాలు, మరి సాంప్రదాయాలు, మరి వాటన్నిటి నుంచి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో కూడా ఒక్క మాట కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి వారికి మరి ఆ యొక్క ప్రార్థన ఎలా చేయాలి, మరి ఆ యొక్క బైబిల్ ఏం చెప్తుంది, మరి ఆ యొక్క ఆ దేవుని సేవకులు ఏం చెప్తా ఉన్నారు, మరి ఆ యొక్క దేవుని యొక్క చిత్తం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం వారికి వివరించినప్పుడు మరి వారికి వారికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మరి ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క మనం ఈ మాటలన్నీ కూడా మనం నేర్చుకున్న తర్వాత మరి మనం నేర్చుకున్నటువంటి విషయాలను మనం ఇతరులకు బోధించి అనేక మందిని మనం ప్రభు వైపుకు నడిపించే వారుగా ఉండాలని మరి ఆ యొక్క దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి మాటలన్నీ కూడా మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం నాయన. మరి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన యొక్క గొప్పతనం, మేము అలా ప్రార్థన చేయాలి, మరి ఎటువంటి ప్రార్థనలు మేము సమాధానం పొందుకుంటాం మరి అనేటువంటి విషయాలు మా ప్రార్థనలో మరి మా కృతజ్ఞత మేము చెల్లిస్తూ ప్రార్థన చేయాలని, అలాగే మరి నీ యొక్క ఆశ్చర్య అద్భుతాలను మరి సాటి చెప్పేవారిగా మేము ఉంటూ మరి ప్రార్థన చేయాలని, అలాగే మరి ఎంతగానో మరి ఆ యొక్క మా ఎడతెగక మేము ప్రార్థన చేయాలని మీరు మాకు నేర్పించారు. మరి అంత మాత్రమే కాకుండా ఒకవేళ మేము ఏదైనా తప్పిదాలు మరి పాపాలు చేసి ఉంటే ఆ పాపాలు ఒప్పుకుని మరి క్షమాపణ పొందుకునేటువంటి ఆ విధంగా మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి, అలాగే విజ్ఞాపన చేయాలి, గోజాడాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను నాయన మీరు మాతో మరి వివరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరి విన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మరి 30 60 100 నాయన మరి ఈ వాక్యము పంచిపెట్టబడడానికి విత్తబడినటువంటి వాక్యము మరి నీరు కట్టి మీరే ఫలింపజేసి మీరు మహిమ పొందమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి చేరి వచ్చిన మరి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి అలాగే మరి యోహాన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. सोनू भैया बहुत बहुत धन्यवाद, मनोरमा दीदी बहुत बहुत धन्यवाद। हम फिर अगले बुधवार को फिर दोबारा ये बाइबल क्लास में हम मिलेंगे। तब तक प्रभु का उपस्थिति में हम सब लोग आनंदित होके और प्रभु को महिमा करेंगे। प्रेज द लॉर्ड। యోహాన్ పాస్టర్ గారు మరి ప్రత్యేకమైన వందనాలు. మరి మరి ఇంతటితో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఈ యొక్క దేవుని యొక్క మరి మాటలు మరి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం విన్నాం. మరి ఈ మాటలు మరి మీరు నేర్చుకున్నటువంటి మాటలు మరి మీరు తలపోసుకుంటూ మరి వాటిని ఇతరులకు బోధించి మరి మీరు బోధించిన ఆ మాటలను బట్టి వారు ఎలా దీవించబడ్డారు, మరి వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు అనేటువంటి విషయాలు మరి మరి రాబోయే దినాల్లో మరి మీరు తెలియజేయాలనుకుంటే మరి మీరు వాటిని మళ్ళా మీరు క్లాస్కి వచ్చినప్పుడు మీరు తెలియచేయవచ్చు. మరి మేమందరం కూడా దాన్ని బట్టి ఆనందిస్తాం.
सोनू भैया बता दीजिए। सर थैंक यू सो मच सर। हाँ बीच बीच में एक दो जन का फोन आ जा रहा था, इसकी वजह से लेफ्ट हो गया, उसके लिए सॉरी। हाँ सर पिछले बुधवार को जो क्लास हुआ था उसका सर कुछ एस्टिमेट आप भेजने के लिए बोले थे, तो पिछले बुधवार को नहीं मिल पाया, हाँ तो सर, मैं वो उसका मैं इंतजार कर रहा था सर। थोड़ा व्यस्त हो गया था, मैंने नहीं भेज पाया हाँ इसलिए। और 2-3 पेज का था, इसलिए मैं वो उसको एडिट करके भेजना पड़ता था, इसलिए थोड़ा समय जी निकालना जी मेरे पास समय नहीं था, इसलिए मैं नहीं भेजा है। जी जी। वो आप आपको अभी भेजूंगा, आज भेजूंगा, आज का। और ओके सर। पिछले साल का, पिछले हफ्ते का भी आपको आप भेजूंगा, आप एक्चुअली गाइड। सर सभी सभी मैं मेंशन करता हूँ, लिखता हूँ, इसकी वजह से सर मैं ओहो हो, पूछा। ओके सर, ओके। अब जो जो लिखता है नोट्स, मुझे थोड़ा नोट्स फोटो फोटो खींच के मुझे भेज दीजिए व्हाट्सएप में, मैं उसको रिकॉर्ड में रखूंगा। और मैं भाई लोगों को भेजेंगे, रिफॉर्मर लोगों को। वो भी वो नोट्स के लिए वो लोग पूछता है, वो नोट्स दे लिखा तो मुझे हमको भेज दीजिए, हम देखेंगे, ऐसे बोल के भेजता है। आप लिखेगा तो मुझे भेज दीजिए, मैं रिकॉर्ड करूंगा, उनको भेजूंगा। हाँ जी ठीक है सर सर, जी। ओके सर, ओके। बहुत बहुत धन्यवाद सर सर। और इसमें सर एक प्रोजेक्टर के विषय में बात है, बोल सकते हैं अभी? आ, हाँ सर, और प्रार्थना करने के बाद, अंतिम प्रार्थना करने के बाद आप बोल दीजिए। आप प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. తొట్టిల్లనీయలేదు, తోడుండి నడిపించావు. పొగడెద పాట పాడి పెను తుఫాన్ ఆగిపోయే, పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ఎబెనెజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎబెనెజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిల చూసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిల చూసావయ్యా. పొగడేద పాట పాడి పెను తుఫాన్ ఆగిపోయే, పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. హల్లెలూయా. ఆయన మన తండ్రి, ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన బల పరాక్రమములు కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క మరి గొప్పతనాన్ని మరి వివరిస్తూ, మరి ఆయన తలపోసుకుంటూ, మనం ప్రతినిత్యము కూడా మరి ఆయన సన్నిధిలో మన యొక్క మరి ప్రతి ప్రార్థన మనం చెల్లించే వారంగా మనం ఉండి, మరి ఆయన్ను స్తుతించే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క చివరిగా మన మధ్యలో ఉన్నటువంటి మరి దైవజనులు ఆ యొక్క యోహాను పాస్టర్ గారు మరి మనల్ని చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి కూడికి ముగించాలని మనవి చేసుకుంటున్నాం అండి.
పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. చక్కని వాక్యం ద్వారా ప్రభు ఎలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాయనే మాటల ద్వారా మమ్మల్ని ఊడింపజేశారు. నీకు వందనాలు ప్రభు. దేవ, మరి వచ్చే క్లాస్లో కూడా మేమందరం కలుసుకొని తిరిగి నీ వాక్యాన్ని ధ్యానించే వారుగా దయచేయండి. విన్న వాక్యాన్ని ముద్ర వేయండి, అది మా హృదయం ఉంచుకొని అనేక మందిని నీ వైపు తిప్పినట్లు దయచేయమని అయ్యా నాకు ఇచ్చిన అవకాశాన్ని వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. 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 వందలయ్య గారు. అన్న వందనాలన్న, ప్రైజ్లాడన్న అన్న, చాలా చాలా వందనాలు. మరి అందరికి ప్రత్యేకమైన వందనాలండి. సోను భయ్య बहुत बहुत ధన్యవాద్, మనోరమ దీది बहुत बहुत ధన్యవాద్, యోహన్ పాస్టర్ గారు మరి ప్రత్యేకమైన వందనాలు. మరి వందనాలు. మరి మీ ఈ విధంగా మరి ప్రతి ఆ యొక్క బుధవారం మరి జాయిన్ అవుతూ మరి దేవుని వాక్యం నేర్చుకుంటూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. వందనాలయ్య. అన్న వందనాలు.